గోటు హాలిడే సంస్థ ఏజెంట్ పేరుతో ఘరానా మోసం జరిగింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన 60 మంది పర్యాటకులు శ్రీలంకలో చిక్కుకుపోయారు. ఒక్కొక్కరు 52,000 కట్టారట. అదనంగా 12,000 చెల్లించామని చెప్తున్నారు. కొలంబోలో కాలు పెట్టిన తర్వాత ఏజెంట్ ఉదయ్ శంకర్ పత్తా లేకుండా పోయాడని చెప్తున్నారు. దేశం కాని దేశంలో అష్ట కష్టాలు పడుతున్నామని సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఇండిగో ఎయిర్లైన్స్ లో రిటర్న్ టికెట్ బుక్ చేశామని ఏజెంట్ ఉదయ్ శంకర్ చెప్తున్నాడని, అవి క్యాన్సిల్ కాకుండా చూడాలని 2 రాష్ట్రాల ప్రభుత్వాలను శ్రీలంకలో చిక్కుకుపోయిన పర్యాటకులు వేడుకుంటున్నారు. చెప్పండి. చాలా మంది ఉదయశంకర్ అనే అబ్బాయి కడప నుంచి మాకు వేరే వాళ్ళ ద్వారా పరిచయం అయ్యాడు. సర్లే అని చెప్పండి. చాలా మంది మేము అనుకొని ఎప్పుడు అందరం తలా 52,000 ప్లస్ 6,000 రూపాయలు చొప్పున లాస్ట్ మినిట్లో కూడా అడిగి రేట్స్ పెరిగినాయని చెప్పని ఏడ్పించి కట్టించుకున్నాం సార్. ఓకే, వాడు బాగుంటే మేము కూడా బాగుంటాం కదా అని చెప్పని లాస్ట్ మినిట్లో మేము కట్టాము. ఇదిగో మేము ఎయిర్పోర్ట్కి వస్తున్నాం అన్నాడు. మాకు ఓన్లీ ఎయిర్ టికెట్స్ పంపించాడు. ఎయిర్పోర్ట్లో లేదు, శ్రీలంక ఎయిర్పోర్ట్లో కూడా మనిషి లేడు. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. లాస్ట్ మినిట్ దాకా మీకు హోటల్ రూమ్స్ పంపిస్తాను, అది పంపిస్తాను అన్నాడు. ఎవ్రీథింగ్, నథింగ్ ఈజ్ డన్. తర్వాత ఇక్కడికి వచ్చినాక మేము చూస్తే ఫ్లైట్ ఇది మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు. మేము ఇంత మోసం చేస్తాడని అసలు కల్లో కూడా ఊహించుకోలేదు. ఏపీ గవర్నమెంట్కి చెప్పి వాడికి నెక్స్ట్ ఇంకెవ్వరూ ఇబ్బంది పడకుండా వాడికి వీలైనంత శిక్ష పడి మాకు న్యాయం చేయించాడు. గోటు హాలిడే సంస్థ ఏజెంట్ పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన 60 మంది పర్యాటకులు శ్రీలంకలో చిక్కుకుపోయారు. ఒక్కొక్కరు 52,000 కట్టారట. అదనంగా 12,000 చెల్లించామని చెప్తున్నారు. కొలంబోలో కాలు పెట్టిన తర్వాత ఏజెంట్ ఉదయ్ శంకర్ పత్తా లేకుండా పోయాడని చెప్తున్నారు. దేశం కాని దేశంలో అష్ట కష్టాలు పడుతున్నామని ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఇండిగో ఎయిర్లైన్స్ లో రిటర్న్ టికెట్ బుక్ చేశామని ఏజెంట్ ఉదయ్ శంకర్ చెప్తున్నాడని, అవి క్యాన్సిల్ కాకుండా చూడాలని 2 రాష్ట్రాల ప్రభుత్వాలను శ్రీలంకలో చిక్కుకుపోయిన పర్యాటకులు వేడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. శర్మ, మొత్తానికి ఎవరైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి 60 మంది పర్యాటకులు, కొంతమంది బెంగళూరు నుంచి, మరి కొంతమంది హైదరాబాద్ ప్రాంతం నుంచి కొలంబోకు ఒక ప్రత్యేకమైన ఫ్లైట్ లో 2 బ్యాచ్లుగా వెళ్లారు. అయితే ఎవరైతే ఉదయ్ శంకర్ అని చెప్పుకునేటువంటి ఒక ట్రావెల్ ఏజెంట్ కడప చెందిన వ్యక్తులుగా పరిచయం చేసుకుని వీళ్ళందరి దగ్గర దాదాపు 52,000 రూపాయలు వసూలు చేసి వీళ్ళను కొలంబోకు పర్యాటక 15 రోజుల టూర్ కోసం పంపడం, హాలిడే టూర్ పంపడం జరిగింది. అయితే కొలంబోలో దిగిన తర్వాత వీళ్ళు రిసీవ్ చేసుకోవడానికి కానీ, తర్వాత వీళ్ళకి రూమ్ అరేంజ్ చేసి తర్వాత అక్కడ పర్యాటక సంబంధించిన చూపించే విషయంలో ఏదైతే మనుషులు ఏర్పాటు చేశామని చెప్పారో అది ఏమీ లేకపోవడంతో ఒకసారిగా కంగుతున్నారు పర్యాటకులు. మొత్తం కేవలం రిటర్న్ టికెట్ సంబంధించిన డబ్బులు కూడా ఏజెంట్ కు చెల్లించడంతో వాళ్ళకు దిక్కుదోచని పరిస్థితులు ఉన్నారు. అయితే కేవలం ఇండిగో లో బుక్ చేసినటువంటి టికెట్లను మోసం చేసినటువంటి ఏజెంట్ క్యాన్సిల్ చేస్తారని ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఈ టికెట్లు క్యాన్సిల్ కాకుండా తిరిగి రావడానికి, మాకు సురక్షితంగా రావడానికి అవకాశం కల్పించాలంటే వాడు వేడుకుంటూ ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. రైట్ శర్మ, థ్యాంక్ యూ.